భారతదేశ ప్రధానమంత్రుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి అంటే గ్రౌండ్ లెవెల్ కార్యకర్త దాకా రిలేషన్ ఉన్నటువంటి మెయింటైన్ చేసింది ఇందిరాగాంధీ. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఆ నియోజకవర్గ ఎంపీకి కూడా తెలియకుండా అక్కడ సమాచారాన్ని వాళ్ళది జిందాబాదులు కొట్టే ఒక సాధారణ కార్యకర్త ఇందిరాగాంధీతో మాట్లాడేవాడు. ఇతను బయటికి చెప్పుకునేవాడు కాదు, ఆమె బయటికి చెప్పేది కాదు. అంత స్ట్రాటజిక్గా ఎప్పుడో ఒకసారి ఇంటికి పిలిపించుకుని మాట్లాడుతానమాట. అలాంటిది మెయింటైన్ చేసింది ఆవిడ. సరే, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ తర్వాత కాలంలో ఎవరు అట్లా లేదు. నరేంద్ర మోడీ మాత్రం మారుమూల అంశాలు ఎక్కడో ఉన్నటువంటి వాటిని కూడా గ్యాదర్ చేయించడంలో సక్సెస్. డిజిటల్ ప్లాట్ఫారాల పుణ్యమని లేదా డిజిటల్ మీడియా పుణ్యమని ఒక పక్కా స్కెచ్తో మూవ్ అవుతున్నారు. అందులో భాగంగా జరుగుతున్నటువంటిదే మన్ కీ బాత్లో చెప్తుంటారు. ఎక్కడో అరక్కులో ఒక మనిషి ఏం చేశారు, లేకపోతే ఎక్కడో మారుమూల ఒక మనిషి ఏం చేశారు లాంటిది. ఇప్పుడు అట్లాంటిదే రమేష్ కమాలే, మాజీ ఆర్మీ సైనికుడు, తను గురించి ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్పడంతో ప్రపంచమంతా అతని కేసు చూసింది. పూణేలోని జున్నార్ రీజియన్ ప్రాంతానికి సంబంధించినటువంటి అతను అడవికి, అక్కడ అటవీ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఆ మట్టిని తవ్వి ఈ వర్షపు నీళ్లు కొండలపై నుంచి అడవిలో ఉన్నటువంటి ఎత్తైన ప్రదేశాల నుంచి కిందకు వచ్చి అట్లాగా పోవడం కాకుండా వాటికి ఒక రూట్ క్రియేట్ చేసి చెట్లకి జంతువులకి వెళ్ళేటట్టు చేస్తున్నటువంటి ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఫీలింగ్ని హైలైట్ చేస్తూ అతన్ని అభినందించడంతో ఇప్పుడు అతని వైపు అందరూ చర్చ చూస్తున్నారు అన్నమాట.